బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న ప్రతిపాదన వచ్చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి పార్టీ వేదికపైనే దీని గురించి ప్రస్తావించారు. అందుకే ఈ అంశంపై చర్చ ప్రారంభించారు. నిజానికి తెలంగాణ అనే పదం కేసీఆర్ కు బలం. అయినా కేసీఆర్ రిస్క్ చేసుకుని పేరులో నుంచి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చేశారు. అనుభవం అయితే కానీ తత్వం బోధపడదన్నట్లుగా ఓటమి తర్వాత తాము చేసిన తప్పేంటో తెలిసొచ్చినట్లయింది. భారత రాష్ట్ర సమితి పార్టీ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలన్న డిమాండ్లు ఆ పార్టీలో వినిపించడం ప్రారంభించాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినట్లుగా అయింది. అలా పేరు మార్చినప్పుడే చాలా మంది తెలంగాణతో ఇక బీఆర్ఎస్ కు సంబంధం లేదని ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి ఓడిపోయామని తిరిగి పూర్వ పేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో ఒక ఎమోషన్ ఉంది. అది తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసు. తెలంగాణ వాదన నరనరానా నింపుకున్న వారికి మాత్రమే అనుభవం అవుతుంది. ప్రతి రాజకీయ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. చాలా పార్టీలకు కులం, బీజేపీకి మతం వంటివి ఓట్ బ్యాంకులు. కానీ టీఆర్ఎస్ కు ఓట్ బ్యాంక్ తెలంగాణ వాదం. కుల మతాలకు అతీతంగా తెలంగాణ వాదం ఓ ఓట్ బ్యాంక్. ఓ రకంగా ఈ సెంటిమెంటే బీఆర్ఎస్ కు కవచకుండలం. కానీ కేసీఆర్ ఏం ఆలోచించారో జాతీయ నాయకుడైపోవాలన్న ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ను వదిలేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయలేని దుస్థితి. తెలంగాణ వాయిస్ ను మాత్రమే పార్లమెంట్లో వినిపిస్తామని, బీఆర్ఎస్కే ఓటేయాలని అడగాలని విధానంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పోటీ ఆలోచన కూడా ఉండదు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి 50 లోక్సభ సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పొచ్చునని కేసీఆర్, కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర వైపు చూసేందుకు కూడా తీరిక ఉండడం లేదు. అలా చూస్తే తెలంగాణలో ఉన్న బేస్ కూడా మిస్ అయిపోయే ప్రమాదం ఏర్పడింది. దీని గురించి సీనియర్ నేతలు పేరు మార్పు ప్రతిపాదనను హైకమాండ్ ముందు పెట్టారు. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఎక్కువ మంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్లు నేతలు చెబుతున్నారు. ఈ పేరు మార్పు అంశంపై కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ పలువురు క్యాడర్ మాత్రం మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ పార్టీ పేరు మార్చడం సాధ్యమేనా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. సాంకేతికంగా పేరు మార్చడానికి పెద్ద ఇబ్బందేముండదని, తీర్మానం చేసి పంపితే ఎన్నికల సంఘం ప్రాసెస్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని, కానీ ఇలా చేయడం వల్ల నిలకడలేని రాజకీయ విధానంపై ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుందని, అది ఇంకా మైనస్ అవుతుందన్న అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎక్కువగా ప్రచారం జరగకుండా చూసుకున్నా ప్రయోజనం ఉండడం లేదని, కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని ఎక్కువ మంది భావించడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చకపోయినా తర్వాత జరిగే పరిణామాలను బట్టి 2-3 ఏళ్ల తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.